ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్, మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర నుండి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, మన ఆశ్రమం అనేటువంటి చికిత్సా విధానాలతో న్యాయం చేస్తారు కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం. మిత్రులారా, తెల్ల వెంట్రుకలు నల్లగా కావాలి. దీనికి కెమికల్ మందులు వాడుతూ ఉంటారు కదా. మెహిందీ అని చెప్పి బయట కూడా దొరుకుతూ ఉంటుంది. అది యాక్చువల్ మెహిందీ వేరే, గోరింటాకు వేరే. అదే మెహిందీ అంతా కెమికల్ వేసి తయారు చేస్తారు దాన్ని. అలా కాదు, దాన్ని వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్. పెట్టుకోవడం వల్ల మీకు కొత్తగా అక్కడ ఉన్నటువంటి స్కిన్ డ్రై అయిపోయి ఈ సోరియాసిస్ లాంటి ప్రాబ్లం రావడం, ఎగ్జిమా రావడం, దానివల్ల అలర్జిక్ రియాక్షన్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తయారవుతూ ఉంటాయి. కళ్ళ మీద పడి కంటి దృష్టి తగ్గిన వాళ్ళు కూడా నాకు తెలుసు. అలాగే మంగుమచ్చలాగా ఇలా ఫేస్ మీద పడి మంగుమచ్చలు రావడం, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం చాలా సివియర్ వస్తాయి. అందుకని దానికోసం వైట్ తెల్లగా ఉంటే యాక్చువల్గా అనుభవం అండి. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత తెల్ల వెంట్రుకలు రావాలి. వస్తే అది ఒక వాల్యూ అంటాం మేము. సరే, ఇంకా ఈ రోజుల్లో 80 ఏళ్ళ వాళ్ళు కూడా రంగేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. సరే, నేనేం చేయలేను. కానీ ఈ తెల్ల వెంట్రుకల్ని నల్లబరిచేటట్టు చేయడానికి ఒక చిన్న చిట్కా చెప్పండి. మీకు కావాల్సింది ఉసిరికాయలు తీసుకొని ఒక కప్పు పింగాణి కప్పులో వేయాలి. మట్టిదైనా ఓకే అంటారు, అంతే. స్టీల్ కానీ ఐరన్ కానీ ఇవేమి వాడద్దు. దాంట్లో వేసి నైట్ నీళ్లు పోసేయండి. అవి మునిగేదాకా నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టండి. చాలా వరకు నానబెట్టేసిన తర్వాత పొద్దున్న లేచి ఆ నీళ్ళని ఉంచేసేయండి. అవి పూర్తిగా నాని ఉంటాయి. దాన్ని ఒకసారి చేత్తో మళ్ళీ బాగా పిసికేసి కొన్ని ఆల్రెడీ పండు ఇలాంటివి ఉన్నాయి అయితే అవి ఊడిపోయి తొనలాగా వస్తాయి, లేదంటే అలాగే ఉంటాయి. ఏనా పర్లేదు, అన్ని 2 పనికొచ్చేటివి మనకు. దాన్ని పిసికేసి మళ్ళీ కడగాలి. అలా 7 సార్లు కడగాలి. దాన్ని 7 సార్లు అంతా వాష్ చేయాలి. దాన్ని చేసిన తర్వాత వాటిని ఆరబెట్టండి. ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఒక కాటన్ క్లాత్ ఏదైనా వేసేసి, బట్ట వేసేసి ఫ్యాన్ కింద పెడితే తొందరగా ఆరతాయి. అంటే తడి కొంచెం లేకుండా కొంచెం ఆరేదాకా ఉంది. తర్వాత వాటన్నింటిని తీసుకొని కొంచెం నెయ్యి పోయండి. నెయ్యి ఒక ప్యాన్లో నెయ్యి పోసి ఈ ఉసిరికాయలు వేసి వేయించండి. ఉసిరికాయలు బాగా ఉడికించాలంట, బాయిల్ చేసి ఫ్రై లాగా చేసి దాన్ని ఫ్రై అయిపోయింది. ఆ కలర్ మారుతాయి మీకు. అంటే గ్రీన్ కలర్ కాస్త మీకు రెడ్డిష్గా కానీ బ్రౌనిష్గా కానీ అవుతుంది కదా. ఆ కలర్కి వచ్చే మీకు ఉన్నటువంటి నూనె కూడా కొంచెం నెయ్యి కూడా కలర్ మారుతుంది. తర్వాత దాన్ని అలాగే వంచి పెట్టేసేయండి. వంచి ఒక గాజు గ్లాస్లోనో దేంట్లోనో బాటిల్లోనో పెట్టేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు అన్నంలో దీన్ని వేసుకోవాలి. కూరలాగా కలుపుకోవాలి, అన్నంలో కలుపుకోవాలి. దీన్ని కొంచెం నెయ్యి వేసుకోవాలి. దాంతోపాటు 2-3 ఉసిరికాయలు దాన్ని కూడా వేసుకొని నంచుకొని తినాలి. దీంట్లో ఉప్పు, కారాలు, పసుపు ఏమి లేవు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇలాగ ఫస్ట్ మీరు తినే అన్నంలో ఫస్ట్ ఒక 2-3 ముద్దలు దీంతో తినాలి. యాక్చువల్గా అయితే మీకు రిజల్ట్ ఫాస్ట్గా రావాలంటే సగం అన్నం దీంతోనే తినాలంట. మిగతాది మీరు ఏదైనా కూర కానీ ఏదైనా వేసుకొని తినవచ్చు అంటారు. ఇలా నెలకి కనీసం 10-15 రోజులు చేయాలి. ఇలా చేస్తే గ్రాడ్యువల్గా మీ తెల్ల వెంట్రుకలు కాస్త నల్లబడ్డం మీరు చూస్తారు. ఇది ఇంటర్నల్ లోపల నుంచి వచ్చేది, గుర్తుపెట్టుకోండి. వచ్చినటువంటి నల్ల వెంట్రుకలు ఇంకా తెల్లబడం. మీరు కలర్ పూసారనుకోండి, అది ఎక్స్టర్నల్ మీరు అప్లై చేసి అది పోద్ది, కొద్ది రోజులే ఉంటుంది. ఇది లోపల నుంచి వస్తుంది మీకు. సో అది మీకున్నటువంటి అక్కడ కెరటినైజేషన్ మీద, కెరటిన్ ప్రాసెస్ మీద, ప్లస్ అక్కడ ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్ మీద ఎలా పనిచేస్తుందో దాని అంత డీటెయిల్స్ నేను వెళ్ళబోతున్నాను. దాన్ని మాట్లాడితే ఇంకొక గంట అవుద్ది వీడియో. అందుకని ఇది చేయండి. మీరు సింపుల్గా చేసి చూడండి. ఇలా ఒక 2-3 నెలలు చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది మేము కనిపెట్టింది కాదు, మన ఆయుర్వేదిక్ శాస్త్రాల్లో ఆల్రెడీ ఉన్నది. మన పెద్దవాళ్ళు చేసి చూసినటువంటి రిజల్ట్ ఇది. వాళ్ళ అనుభవం మీద చెప్పినటువంటిది. సింపుల్గానే ఉంటాయి అవి, ఎక్కువ కష్టాలు పడమని చెప్పరు. సింపుల్ రెమెడీ విత్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ కదా. చేసి చూడండి. దీన్ని తీసుకోవడం వల్ల మీ స్కిన్ గ్లో కూడా బాగా వస్తుంది, కంటి చూపు బాగా పెరుగుతుంది. అలాగే క్రోమోజోమ్స్, మీ జీన్స్ రిపేర్ కూడా ప్రాపర్గా అవుతుంది. మీ డైజెషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకన్నా ఇంకేదైనా మెడిసిన్ ఉంటుందా మీకు కదా. వాడి చూడండి. మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం. నమస్తే.